బంగారు గుడ్లు. అనగా అనగా రాయపూర్ అనే ఒక గ్రామంలో ఒక రైతుండేవాడు. తనకి ఉన్న చిన్న పొలాన్ని సాగు చేసుకుంటూ అతను భార్య కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఒకరోజు ఉదయం ఆ రైతు తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా నేలమీద అతనికో గుడ్డు కనిపించింది. అది తళతళలాడుతూ బంగారు వన్నెతో మెరిసిపోతోంది. రైతు ఆ గుడ్డు తీసి ఆశ్చర్యపోయాడు. ఓహో, ఇది బంగారు గుడ్డు! ఎంత అదృష్టం అని ఆనందిస్తూ ఆ గుడ్డును తీసుకుని ఇంటికి వెళ్ళి భార్యకు చూపించాడు. ఆమె ఆ గుడ్డుని చూడగానే ఎంతో ఆశ్చర్యపోయింది. ఆహా! ఏమయ్యోయ్, ఇక మనం ఎంతో గొప్పవాళ్ళం, శ్రీమంతులం. బంగారు గుడ్లు పెట్టే కోడిపెట్ట మనకి ఉండటం అదృష్టం. ఇక మనం ఏ పని చెయ్యక్కర్లేదు అంది సంతోషిస్తూ. మర్నాడు ఆ రైతు పొలంలోకి వెళ్ళగానే నేలమీద ఇంకో బంగారు గుడ్డు కనిపించింది. రైతు ఎంతగానో సంతోషించి ఉక్కిరిబిక్కిరైపోయాడు. అతని భార్య అంది, ఆ కోడిపెట్ట రోజూ ఒక గుడ్డుకి బదులు 2 పెట్టొచ్చు గదా. నా ఉద్దేశంలో దాని కడుపులో 1 కిలో బంగారం అయినా ఉండి ఉంటుంది. అంత బంగారం పెట్టుకొని రోజుకు ఒక గుడ్డేనా? దాన్ని మనం చంపేస్తే ఒకేసారి కిలో బంగారం దొరుకుతుంది. మనం ఒక్కసారిగా ధనవంతులమైపోవచ్చు. ఏమంటావ్? అలా అనుకుని వాళ్ళు బంగారు గుడ్లు పెట్టి ఆ కోడిని చంపేశారు. కాని వాళ్ళనుకున్నట్టుగా కోడి కడుపులో బంగారమూ లేదు, గుడ్లు లేవు. ఆ విధంగా దురాశకి పోవటంతో వాళ్ళకి రోజూ దొరికే అదృష్టం కూడా దొరకలేదు.